హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిద్య స్టడీ హబ్. మనము ఈ వీడియోలో ఢిల్లీ రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఖిల్జీ వంశం గురించి తెలుసుకుందాం. ఢిల్లీ వంశాన్ని మొదటగా బానిస వంశం పరిపాలించిన తర్వాత ఖిల్జీ వంశం వారు పరిపాలించారు. ఈ ఖిల్జీ వంశం క్రీస్తకం 1290 నుంచి 1120 వరకు రాజ్యాన్ని పరిపాలించారు. జలాలుద్దీన్ ఖిల్జీ 1290 నుంచి 1296 వరకు పరిపాలించాడు. బానిస వంశంలో చివరి రాజు అయినటువంటి కైకుబాదును చంపివేసి జలాలుద్దీన్ ఖిల్జీ అనే అతడు రాజ్యాధికారాన్ని చేపట్టాడు. 1290లో రాజ్యాధికారాన్ని చేపట్టాడు. ఈ జలాలుద్దీన్ ఖిల్జీయే ఖిల్జీ వంశ స్థాపకుడు. ఇతడు తన 70 సంవత్సరాల వయసులో కైలుగరి అనే నగరంలో సుల్తాన్గా పట్టాభిషేకం చేసుకున్నాడు. ఇతనికి దయాగుణం గల రాజుగా కూడా పిలువబడ్డారు. ఇతనిని దయాగుణం గల రాజు అని పిలువబడ్డాడు. 1291లో తన రాజధానిని కైలుగరి నుండి ఢిల్లీకి మార్చాడు. 1291లో కారా పాలకుడైనటువంటి సజ్జు, ఇతని పేరు మాలిక్ సజ్జు, అతనిని ఓడించి అక్కడ అలావుద్దీన్ ఖిల్జీ అని అతన్ని పాలకుడుగా నియమించాడు. జలాలుద్దీన్ ఖిల్జీకి 2 కుమార్తెలు ఉండేవారు. వారిలో ఒకరికి మంగోలు నాయకుడు అయినటువంటి ఉల్గు ఖాన్కి ఇచ్చి వివాహం చేశాడు. మరొకరికి అలావుద్దీన్ ఖిల్జీకి ఇచ్చి వివాహం చేశాడు. అంటే ఇప్పుడు అలావుద్దీన్ ఖిల్జీ జలాలుద్దీన్ యొక్క అల్లుడు. ఈ అలావుద్దీన్ ఖిల్జీ తన మామ అయినటువంటి జలాలుద్దీన్ ఖిల్జీని కారా వద్ద చంపి రాజ్యాధికారాన్ని చేపట్టాడు. ఓకే, ఇప్పుడు మనకు జలాలుద్దీన్ ఖిల్జీ తర్వాత అలావుద్దీన్ ఖిల్జీ 1296లో రాజ్యాన్ని అధికారం చేయించుకున్నాడు. అలావుద్దీన్ ఖిల్జీ ఇతడు 1296 నుంచి 1116 వరకు రాజ్యాన్ని పరిపాలించాడు. ఢిల్లీ సుల్తాన్లలో అత్యంత గొప్ప పాలకుడు. ఇక్కడ ఢిల్లీ సుల్తాన్లందరిలో అనగా బానిస వంశంలో ఖిల్జీ వంశము, తుగ్లక్ వంశం, ఢిల్లీ రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఈ 5 వంశాలలో అందరిలో గొప్పవాడు వచ్చేసి అలావుద్దీన్ ఖిల్జీ. అలాగే ఖిల్జీ వంశంలో కూడా గొప్పవాడు. ఇతడు ఖిల్జీ వంశంలో అత్యకాలం పరిపాలించాడు. దాదాపు 20 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు. ఇతడు రాజు దైవాంశ సంబోధుడు అని నమ్మాడు. అలాగే మనకు బానిస వంశంలో కూడా గియాసుద్దీన్ బాల్బన్ అనే అతడు రాజు దైవాంశ సంబోధుడు అని కూడా నమ్మాడు. తనని తాను 2వ అలెగ్జాండర్గా ప్రకటించుకున్నాడు అలావుద్దీన్ ఖిల్జీ. ప్రకటించుకొని సికిందర్ ఈ సనీ అనే బిరుదును పొందాడు. అలావుద్దీన్ ఖిల్జీ ఉత్తర భారతదేశంపై దండయాత్ర చేశాడు. అలాగే తర్వాత కాలంలో అతను దక్షిణ భారతదేశంపై కూడా దండయాత్రలు చేశాడు. మన దక్షిణ భారతదేశంపై దండయాత్రలు చేసినటువంటి మొట్టమొదటి ముస్లిం రాజు వచ్చేసి అలావుద్దీన్ ఖిల్జీ. ముందుగా ఉత్తర భారతదేశంపై దండయాత్ర చేశాడు. అవి ముఖ్యమైన ప్రాంతాల గురించి చూద్దాం. మొదటగా గుజరాత్పై దండయాత్ర. గుజరాత్పై 1299లో చేశాడు. ముఖ్యంగా అప్పుడు వాఘేల కర్ణదేవుడు గుజరాత్ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఇతడు జొరాస్ట్రియన్ అనే మతస్థులకు ఆశ్రయం ఇచ్చాడు అనే నెపంతో, అలాగే అరేబియా సముద్రంపై వాణిజ్యాన్ని కూడా చెలాయిస్తున్నాడు అనే కారణంతో అలావుద్దీన్ ఖిల్జీ అతనిపై దండయాత్రకు తన సైన్యాధిపతులైనటువంటి ఉల్గు ఖాన్, నస్రత్ ఖాన్లను పంపించాడు. వీరు వాఘేల కర్ణుడిని ఓడించారు. వాఘేల కర్ణుడు ఓడిపోవడంతో అతడు తన కూతురితో మన దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి దేవగిరికి పారిపోయాడు. ఈ వాఘేల కర్ణుడి భార్య కమలాదేవిని ఢిల్లీకి తీసుకెళ్లారు. ఢిల్లీకి తీసుకెళ్లి అలావుద్దీన్ ఖిల్జీతో వివాహం చేశారు. ఇది గుజరాత్ను ఆక్రమించడం. నెక్స్ట్ రణతంబోర్. 1299 నుంచి 1101 కాలంలో దానిపై దండయాత్ర చేశారు. అప్పుడు రణతంబూర్ పాలకుడు వచ్చేసి హంవీర దేవుడు. ఇతడు నయా ముస్లింలకు ఆశ్రయం ఇచ్చాడనే నెపంతో ఇతనిపై కూడా నస్రత్ ఖాన్,
ఉల్గు ఖాన్లను పంపాడు. ఇతనికి ఈ హంవీర దేవుడు అనేటువంటి సేనాని రణమల్లు ఈ యుద్ధంలో వారికి సహాయం చేశాడు. ఇతడు వారికి వెళ్ళి తిరిగి సహాయం చేయడంతో మన హంవీర దేవుడు ఓడిపోయాడు. ఈ యుద్ధంలో నస్రత్ ఖాన్ అనే అతడు మరణించాడు. మరణించిన తర్వాత ఈ ఉల్గు ఖాన్ను ఈ రణతంబూర్ పాలకుడిగా నియమించాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. ఓకే ఫ్రెండ్స్, ఇవి అల్లావుద్దీన్ ఖిల్జీ ఉత్తర భారతదేశంపై దండయాత్రలు చేసినటువంటి 2 ముఖ్యమైన ప్రదేశాలు. అతడు భారతదేశంపై దండయాత్రలు చేసినటువంటి మిగతా ప్రాంతాలు కూడా ఉన్నాయి. అవి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. మన వీడియోను లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.